వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆయుధాల స్థాయి నుంచి ఆస్తుల జప్తు స్థాయికి చేరుకుంది. ఐరోపా దేశాల్లో మూలుగుతున్న రష్యాకు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ డబ్బుతో ఉక్రెయిన్ ను ఆదుకోవాలని యూరోపియన్ యూనియన్ ఒక సంచలన స్కెచ్ వేసింది. కానీ పుతిన్ మాత్రం ఊరుకుంటారా? తమ ఆస్తులను ముట్టుకుంటే అది నేరుగా యుద్ధ ప్రకటన చేసినట్లేనని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఐరోపానే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ఇటు పాశ్చాత్య దేశాల మధ్య ఐక్యత కొరవడుతోంది. రష్యా తదుపరి టార్గెట్ బ్రిటన్ లేదా ఇతర నాటో దేశాలైనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు ఈ 210 బిలియన్ యూరోల రష్యన్ అసైడ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? పుతిన్ గర్జనతో యూరప్ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తన గర్జనను మరింత పెంచారు. ముఖ్యంగా ఐరోపా దేశాల నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ వద్ద ఫ్రీజ్ అయి ఉన్న సుమారు 210 బిలియన్ యూరోల రష్యన్ ఆస్తులను ఉక్రెయిన్ రక్షణ కోసం, ఆ దేశ పునర్నిర్మాణం కోసం ఉపయోగించాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. అయితే ఈ విషయంలో ఐరోపా దేశాల మధ్య ఒక స్పష్టమైన ఏకాభిప్రాయం కుదరటం లేదు. రష్యా నుంచి ఎదురయ్యే చట్టపరమైన చిక్కులకు, ఆర్థిక ప్రతిఘటనలకు భయపడి బెల్జియం వంటి దేశాలు ఈ ప్లాన్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అటు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా ఉక్రెయిన్ కు తమ సైన్యాన్ని పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేయటంతో నాటో దేశాల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వచ్చే 2 ఏళ్లలో దాదాపు $159 బిలియన్ అదనపు నిధులు అవసరమని అంచనాలు చెబుతున్నాయి. కానీ ఈ నిధులను ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ గందరగోళం మధ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికపై చర్చించేందుకు యుఎస్ రష్యా అధికారులు మయామిలో సమావేశం కాబోతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూకే మిలిటరీ చీఫ్ తన దేశ ప్రజలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి రాబోయే ముప్పులను ఎదుర్కోవటానికి బ్రిటన్ తనను తాను మరింత బలోపేతం చేసుకోవాలని, ఎప్పుడైనా యుద్ధం సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇక రష్యా తన ప్రణాళికలను మార్చుకోకపోవటం, ఐరోపా దేశాల ఆందోళనలు చూస్తూ ఉంటే ఈ యుద్ధం 2026 నాటికల్లా ముగిసేలా కనిపించటం లేదు. మొత్తానికి పుతిన్ వేస్తున్న ఎత్తుగడలకు ఐరోపా దేశాలు చిత్తవుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.